వెల్కమ్ బ్యాక్ గైస్. ఇక్కడ ఒక ప్యాకెట్స్ అండ్ మూవర్స్ది అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేయమని చెప్పారు. అది ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఇక్కడ అడుగుతున్నారు టు రీస్టార్ట్ యువర్ యాడ్స్ కంప్లీట్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అని. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇయర్ ప్రెస్ చేసినా అక్కడికే వస్తాం, లేకపోతే ఇక్కడ బిల్లింగ్లో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసినా అక్కడికే వస్తాం. సో ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతున్నారు కొద్దిగా ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే నో అని సెలెక్ట్ చేయాలి. హూ పేస్ ఫర్ గూగుల్ యాడ్స్ అంటే ఎస్ వి పే ఫర్ గూగుల్ యాడ్స్ డైరెక్ట్లీ, ఇది సెలెక్ట్ చేయాలి. డూ యూ అడ్వర్టైజ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్ అని అడుగుతున్నారు. వి అడ్వర్టైజ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇది ట్రాన్స్పోర్ట్ కిందికి వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నా. అది అయ్యాక ఇక్కడ ఉంది కదా వెరిఫై యువర్ బిజినెస్ ఆపరేషన్స్ అని, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేయగానే మన ఈమెయిల్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి గైస్. ఇక్కడ వేరే ఈమెయిల్ ఐడి లాగిన్ అయి ఉంది. సో ఇది మెయిన్ అన్నమాట. మన ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎస్హెచ్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఎస్హెచ్. సో జాగ్రత్తగా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు వెరిఫై చేద్దాం గైస్. కస్టమర్ ఐడి అడుగుతుంది. కస్టమర్ ఐడి వచ్చేసి ఇదన్నమాట, కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ ఐకాన్లు అవి అవసరం లేదు, జస్ట్ నంబర్ టైప్ చేస్తారు చాలు. బిజినెస్ వెబ్సైట్ అడుగుతుంది. బిజినెస్ వెబ్సైట్ వచ్చేసి ఇదన్నమాట. ఈజ్ ద వెబ్సైట్ లిస్టెడ్ ఇన్ క్వశ్చన్ 2 అంటే ఎస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ రిప్లేస్ టు యువర్ యాడ్స్ అంటే ఐ రన్ యాడ్స్ ఫర్ మై ఓన్ అన్రిజిస్టర్డ్ బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. లీగల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ లీగల్ నేమ్ వచ్చేసి ఇదన్నమాట. కాపీ, ఇక్కడ పేస్ట్. వేర్ ఈజ్ ద ఇండివిజువల్ హూ పేస్ ఫర్ గూగుల్ యాడ్స్ అని అడుగుతుంది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేయాలి మనం. ఈజ్ దేర్ అదర్ బిజినెస్ దట్ మేనేజెస్ క్యాంపెయిన్స్ అని అంటే నో అని సెలెక్ట్ చేయాలి. అబౌట్ యూ, యువర్ నేమ్ అంటే ఇప్పుడు కాపీ చేసి ఉంది కదా, అది పేస్ట్ చేస్తున్నా. యువర్ కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్హెచ్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్. ఓకే. యువర్ కంపెనీ స్ట్రీట్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను, అది కాపీ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సిటీ ఇక్కడ అవసరం లేదు, సిటీ ఇక్కడ ఎంటర్ చేయాలి. సిటీ, పిన్ కోడ్ ఇక్కడ. ఓకే. ఈమెయిల్ ఐడి దట్ యు ఆర్ సైన్డ్ ఇన్ విత్ అంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, జస్ట్ దీన్ని కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. అంతే గైస్, సింపుల్. ప్లీజ్ డిస్క్రైబ్ కంపెనీస్ టైప్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఉంది, ఇదే కాపీ చేసుకోండి. విఆర్ఎన్ packers and movers. We will transport the car, bike, home, office, etc. అంటే వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అన్ని మారుస్తారు అనమాట. బైకులు, కార్లు, లేకపోతే ఇళ్లలో ఉన్న సామాన్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, అన్ని మారుస్తారు. ఓకేనా. ప్లీజ్ డిస్క్రైబ్ ద కంపెనీస్ బిజినెస్ మోడల్. టైప్ ఆఫ్ బిజినెస్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్. వాట్ ద బిజినెస్ డు? వి విల్ ట్రాన్స్పోర్ట్ ద vehicles or
office, home, etc. Okay, who is customers are? The person who are willing to shift their location, they are our customers. అంతే కదా. ఎవరైతే వ్యక్తి వాళ్ళ ఇల్లుని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక ప్లేస్ నుంచి ఇంకో లొకేషన్కి, సో వాళ్ళే మన కస్టమర్స్. హూ ఆర్ యువర్ టార్గెటెడ్ ఆడియన్స్? అవర్ టార్గెటెడ్ ఆడియన్స్ ఈస్ shifting people or cars or bikes, etc. Okay, please describe how your company interacts with your targeted audience. అంటే వాళ్ళు కాల్ తోటే ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. సో ఇక్కడ ఉన్నదే కాపీ పేస్ట్ చేస్తున్నా. చాట్, ఈమెయిల్ ఆర్ ఫోన్ సపోర్ట్ తోటి సపోర్ట్ అవుతారు. కన్సిడరింగ్ యువర్ ఆన్సర్స్ సెలెక్ట్ ద బిజినెస్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ అదర్ ఐ డోంట్ నో సెలెక్ట్ చేస్తున్నా. డూ ప్రొవైడ్ సర్వీసెస్ లిస్టెడ్ ఇన్ యువర్ వెబ్సైట్? ఎస్, వి ప్రొవైడ్ సర్వీస్. ఓకే. ఆర్ దేర్ ఎనీ అదర్ బిజినెస్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ బ్రాండింగ్ అంటే నో సెలెక్ట్ చేయాలి. ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే నో సెలెక్ట్ చేయాలి. డస్ ద కంపెనీ ప్రొవైడ్ పెయిడ్ మార్కెటింగ్ అంటే నో అని సెలెక్ట్ చేయాలి. డస్ ఎక్స్టర్నల్ ఆర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సైన్ ఇన్ విత్ యర్ అకౌంట్ అంటే నో సెలెక్ట్ చేయాలి. ఆర్ దేర్ ఎనీ అదర్ పార్టీస్ దట్ మేనేజెస్ అడ్వర్టైజింగ్ కంటెంట్ అంటే నో అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు పార్ట్ 4 బాడీ క్వశ్చన్. డిస్క్రైబ్ ద టార్గెట్ ఆడియన్స్. హౌ ద టార్గెట్ ఆడియన్స్ రిసీవ్స్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రమోటెడ్ ఇన్ యువర్ యాడ్స్. టార్గెటెడ్ ఆడియన్స్ మన గుడ్స్ అండ్ సర్వీసెస్ని ఎలా తీసుకుంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం రాస్తున్నంటే ఫస్ట్లీ సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్, we will run the ads with targeted keywords, then customers will contact us, then we will give service. అంతే. Who creates ad content అంటే we create ad content. Who creates the content for your website అంటే we create content for our website. Who are the responsible for your non-fulfillment goods and services అంటే my company అని పెట్టాలి. ఎందుకంటే ఏమైనా జరగరాని జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మా కంపెనీ రెస్పాన్సిబుల్ తీసుకుంటుందని ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా. Do any other parties sign in with Google Ads account అంటే no one else sign in with our Google Ads account. Or any other relationship provide the branding user అంటే no అని సెలెక్ట్ చేయాలి. Who pays for Google Ads అంటే I pay for Google Ads account. Okay. Is your company required any proofs అని అడిగితే no additional licenses required and better. How does your company protect its current and potential customers అంటే we will directly save the customer contact numbers in our phone. ఓకే. ఇక్కడ ఇంక్లూడ్ ద లింక్ ఆఫ్ ప్రైవసీ పాలసీ అని అడుగుతుంది. సో ఒక్కసారి వెబ్సైట్ కాపీ చేద్దాం. కాపీ పేస్ట్. ఓకే. ప్రైవసీ పాలసీ అనేది ఎప్పుడు బాటంలో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు లీగల్ పేజెస్లో ప్రైవసీ పాలసీ ఉంది.
ఇది కాపీ చేసుకుందాం. ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం గైస్. ఇక్కడ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఏమైనా పెట్టమంటున్నారు. సో నేను ఇక్కడ లైసెన్స్ అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు షో ఆల్ ఫైల్స్ అని పెడుతున్నా. ఓకే, లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ అప్లోడ్ చేస్తుంది గైస్. ఫైనల్గా క్లోజింగ్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ కామెంట్స్ అంటే ప్లీజ్ వెరిఫై అవర్ బిజినెస్ అండ్ రన్ ద యాడ్స్, అంతే. ఇట్లా రాసేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. అలా చేశాక యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ అని వచ్చింది. ఇది వచ్చిన కొద్దిసేపటికి మనకి ఈమెయిల్ కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చుగా టీఎస్ కన్సల్ట్ అదనమాట. థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ అని వచ్చింది. సో ఇది అయ్యాక మనకి వెరిఫికేషన్ అనేది కనీసం ఒక 5 to 7 days వరకు అవుతుంది. ఇక్కడ చూపించారు కదా. సో 7 days లోపు మన బిజినెస్ వెరిఫై అవుతుంది అండ్ మనం అప్పుడు హ్యాపీగా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే అది అక్కడికే ఆపేస్తారు. మళ్ళీ మీరు కాంటాక్ట్ అయ్యి దీన్ని సరి చేసుకోవచ్చు గైస్. నేను మళ్ళీ ఇది వెరిఫై అయ్యాక వస్తాను గైస్. ఓకేనా గైస్? నాకు పొద్దున్నే ఒక మెసేజ్ వచ్చింది గైస్. అదేంటంటే SH ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఈస్ నౌ వెరిఫైడ్ అడ్వర్టైజర్ అని. థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ SH ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అని ఇచ్చారు. ఒకసారి గూగుల్ యాడ్స్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ గూగుల్ యాడ్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు. యాడ్ అనేది కూడా స్టార్ట్ అయింది గైస్. అప్పుడే 5 క్లిక్స్ అయ్యాయి అండ్ ఒక క్లిక్కి 22 రూపీస్ పడింది. ఒకసారి అడ్వర్టైజర్ వెరిఫికేషన్కి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు యువర్ వెరిఫికేషన్ ఇస్ కంప్లీట్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ టు క్రియేట్ ఏ మోర్ ట్రాన్స్పరెంట్ వెబ్ అని. సో ఈ విధంగా మనం అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.